పర్యావరణ పరిరక్షణకు ఓ యువకుడు విశేష కృషి చేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచే ప్రకృతిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాజీపేటకు చెందిన ప్రకాష్ పర్యావరణ ఉద్యమాల్లో పాల్గొని ప్లాస్టిక్ నిషేధించాలని, మొక్కలు నాటాలని ప్రజలను చైతన్యపరిచారు. వినాయక నవరాత్రులు, మేడారం మహాజాతరలోనూ భక్తులకు అవగాహన కల్పించారు. ఇప్పటికీ స్వయంగా మురికి కాలువలు, చెత్త పేరుకుపోయిన చెరువులను క్లీన్ చేస్తుంటారు. ప్రకాష్ స్ఫూర్తితో తాము పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తామంటున్నారు మరికొందరు యువకులు. కాజీపేటకు చెందిన కొలిపాక ప్రకాష్ డిగ్రీలో ఉన్నప్పుడే ఎన్ఎస్ఎస్లో చేరి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ టైంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి గ్రామాల్లో పర్యటిస్తూ పర్యావరణానికి కలుగుతున్న నష్టంపై అవగాహన పెంచుకుని ప్రజలను చైతన్యం చేస్తున్నారు. చెట్లను కాపాడాలని, ప్లాస్టిక్ ను నిషేధించాలని, చెరువులు కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. చెట్లను కొట్టివేస్తే అడ్డుకుంటాడు, మురికి గుంటలు, చెరువుల్లో ప్లాస్టిక్ పేరుకుపోయి కనిపిస్తే తానే స్వయంగా క్లీన్ చేసి వాటిని సేకరించి మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇస్తాడు ప్రకాష్. మేడారం మహాజాతరలోనూ భక్తులు ప్లాస్టిక్ వాడకుండా తన వంతు కృషి చేస్తున్నాడు ప్రకాష్. జాతరకు వెళ్లి ప్లాస్టిక్ వాడొద్దని, చెట్లను కొట్టివేయొద్దని అవగాహన కల్పిస్తుంటాడు. ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవాలని, పట్టణీకరణ పెరిగే కొద్దీ కాలుష్యం పెరుగుతోందని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు. ప్రకాష్ సేవలను గుర్తించి పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తనకు ఎన్నో అవార్డులు ఇచ్చాయి. ప్రకాష్ స్ఫూర్తితో తాము కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు సాయం చేస్తున్నామంటున్నారు స్థానికులు. మేము పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా స్ఫూర్తిని తీసుకొని పాల్గొనడం జరుగుతుంది. కాలేజ్ రోజుల్లో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో ఇలాంటి వాటిలో పాల్గొనేది. ఇందులో అవకాశం వచ్చింది కాబట్టి మనకు కూడా కొంచెం పాల్గొంటున్నాం. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే క్లీన్గా ఉండాలి, వరంగల్ గ్రీన్ సిటీగా ఉండాలి, మంచిగా గ్రీన్ అని ఉండాలి ఉంటున్నానండి. ఎక్కడ మొక్కలు నాడితే అక్కడ నీళ్లు పోసే అక్కడ నేను పాల్గొంటాను. అందులో ప్రకాష్ పాల్గొనే వాటిలో మట్టి విగ్రహాలు వాడాలి, మన ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ నిషేధించాలి అని కార్యక్రమాలు పాల్గొంటే అందులో నేను కూడా ఉంటానండి. మా టీం ఉంటుంది అందులో. వినాయక చవితి సమయంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ప్రకాష్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో గణేష్ విగ్రహాలు తయారు చేయొద్దంటూ ఖైరతాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాడు. ఇండ్లలోనే నిమజ్జనం చేద్దాం, చెరువులను రక్షిద్దాం అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. వికారాబాద్ జాతీయ రహదారి దగ్గర 1000 చెట్లను నరికివేయబోతున్నారని తెలిసి వికారాబాద్ వరకు పాదయాత్ర చేసి చెట్లు కొట్టేయకుండా అడ్డుకున్నారు ప్రకాష్.